ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతోన్న గోదావరి పుష్కరాల పనుల అక్రమాలపై ఎన్టీవీ వరుస కథనాలకు ప్రభుత్వ అధికారులు స్పందించారు. జిల్లా పుష్కరాల ఇన్ఛార్జి అదర్ సిన్హా జిల్లా కలెక్టర్ జగన్మోహన్తో కలిసి మంచిర్యాల పరిసరాల్లో కొనసాగుతోన్న పుష్కరాల పనులను పరిశీలించారు. రోడ్లు, ఘాట్ల పనులపై అసంతృప్తి వ్యక్తం చేశారు అధికారులు. పుష్కర పనుల్లో నాణ్యతపై ఎటువంటి పరిస్థితుల్లో రాజీ పడేది లేదని, వాటికి సంబంధించి క్వాలిటీ కంట్రోల్ యంత్రాంగం పర్యవేక్షిస్తుందన్నారు. పనుల నాణ్యత లేదని తేలితే ఆయా శాఖల అధికారులు, కాంట్రాక్టర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు అదర్ సిన్హా. ఆ పక్కదంతా మళ్ళీ ఉట్టిన మొరబోసి రోలింగ్ చేసి క్వాలిటీ కంట్రోల్కి ఆల్రెడీ అప్పుడు కూడా సీఎం గారు కూడా చెప్పడం జరిగింది. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు కూడా చెప్పినాము, ఇప్పుడు కూడా చెప్తున్నాము. దానికి ఏమాత్రము క్వాలిటీలో కాంప్రమైజ్ లేకుండా చర్య తీసుకోవాలని చాలా స్పష్టంగా ఉంది. సో దాంట్లో ఏమాత్రము కాంప్రమైజ్కి అవకాశం లేదు. దానికి పదే పదే కలెక్టర్ గారు ఇంకా ఇతర అధికారులు రివ్యూ చేస్తున్నారు. మొన్న కూడా 3 ప్రిన్సిపల్ సెక్రటరీస్ వచ్చి పర్యవేక్షించారు. వాళ్ళతో కూడా మేము కలవడం కూడా జరిగింది. అక్కడ వాళ్ళు కూడా సాటిస్ఫాక్టరీగా ఉన్నారు వర్క్స్, కానీ స్పీడప్ అయిపోతే మంచిది అని చెప్పడం జరిగింది.